సో ఆగతా ఆల్ అలాంగ్ ఫస్ట్ 2 ఎపిసోడ్లు రిలీజ్ అయినాయి అనమాట. నాకైతే మాత్రం సూపర్ గా స్టార్ట్ అయ్యి డౌన్ హిల్ ఇలా వెళ్ళిపోయింది అనిపించింది అన్నట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆగతా ఆల్ అలాంగ్ షో ఎవడు అడిగిండు? ఎవడు అడగలే, వీళ్ళే కావాలని స్టార్ట్ చేశారు. అది ఏదో అయింది. సో ఫస్ట్ అయితే మాట్లాడేసుకుందాం ఫస్ట్ 2 ఎపిసోడ్లు ఎలా ఉన్నాయని చెప్పేసి. అసలు స్టార్టింగ్ ఎంత బాగా స్టార్ట్ అయిందంటే అమ్మ బాబా ఇది కదా మాకు కావాల్సిందనే ఫీలింగ్ వచ్చింది అనమాట. ఒక కైండ్ ఆఫ్ మర్డర్ మిస్టరీ, కైండ్ ఆఫ్ థ్రిల్లర్, ఒక హారర్ ఎలిమెంట్స్ ఉన్నట్టుగా అవన్నిటిని చాలా బాగా పెట్టుకున్నట్టు అనిపించింది. వాటితో మిస్టరీని అన్ఫోల్డ్ చేస్తూ కూడా కొత్త కొత్త క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఫస్ట్ ఎపిసోడ్ అంతా చాలా బాగా నచ్చింది. ఎప్పుడైతే మనకి ఆల్రెడీ ఆగతా ఆ స్పెల్లకి బయటకు వచ్చేసింది, స్కార్లెట్ విచ్ చనిపోయింది, అవన్నీ తెలిసిన తర్వాత ఒరిజినల్ ఆగతా బయటకు వచ్చేస్తుందో అప్పటి నుంచి అరే ఆల్రెడీ మనము మంచిది నడుస్తుంది కదా, అనవసరంగా ఎందుకు దీన్ని మళ్ళీ ఇంకా లాగేసారనే ఫీలింగ్ వచ్చింది అనమాట. ముఖ్యంగా ఈ మిస్టరీ స్పెల్ ని ఇంకొక ఎపిసోడ్ అన్నా ఉంచితే బాగుండనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది అన్నట్టు. బట్ వాళ్ళు 8 ఎపిసోడ్స్ 9 ఎపిసోడ్స్ ఎంతో పెట్టుకున్నారు. సో దాన్ని కంటిన్యూషన్ చేసుకున్నారు అనమాట. అండ్ వాండా విజన్ అయిపోయిన 3 years కి ఈ స్టోరీ జరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ డాక్టర్ స్ట్రేంజ్ 2 లో ఎప్పుడైతే వాండా చనిపోతుందో అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది అనమాట. సో వాండా లేదు, స్పెల్ వెళ్ళిపోయింది కాబట్టి నెక్స్ట్ ఏంటంటే జనరల్ స్టోరీ అన్నట్టు. ఇప్పుడున్న స్టోరీ అంతా టోటలీ న్యూ. ఈ పర్టికులర్ స్టోరీ ఇప్పటి నుంచి వెళ్ళేది అంత ఆప్టిమిస్టిక్ అనిపించలేదు అనమాట. టోటల్ లేడీస్ ఉన్నారు, డోంట్ గెట్ మీ రాంగ్, మంచి రాయొచ్చు. బట్ ఇట్ ఫీల్స్ లైక్ సోప్ ఆపరా టైప్ ఆఫ్ స్టోరీ, యాక్టింగ్ ఎవ్రీథింగ్ అట్లే ఉందన్నమాట. ముఖ్యంగా వీడు ఈ క్యారెక్టర్ ఫ్రేమ్ లోకి వచ్చినప్పుడల్లా లైక్ ఓవర్ యాక్షన్ చేస్తా ఉంటారు అనమాట. ఐ నో హీ ఈస్ గే, ఓకే ఒప్పుకుంటే నాకు దాంతో ఇబ్బంది లేదు. కాకపోతే ఆ పర్ఫార్మెన్స్ మరీ అంత ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు గే అని తెలుస్తుంది, మరీ ఇట్లా ఊగిపో. చాలా వరకు ఎపిసోడ్స్ అంతా గట్లానే ఉంటాయి. సెకండ్ ఎపిసోడ్ లో నెక్స్ట్ వచ్చే వాటికి ఓపెనింగ్ అయితే గ్యారంటీ పెట్టారు, అది పర్లేదు అనిపించింది. సాంగ్ ఉంటది, ఆ సాంగ్ అయితే మాత్రం ఐ విల్ బి ఆనెస్ట్ చాలా బాగుంది. బట్ మ్యాన్ యాజ్ అ హోల్ ఇట్ ఈస్ టోటలీ ఆన్ లైక్ ఒక నీష్ టాపిక్ ఆఫ్ మార్వెల్ అన్నమాట. ఇది గ్రాండర్ ఎంసీయూ కి ఖచ్చితంగా లింక్ అయి ఉంటదని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా చూడాల్సి వస్తుంది. బట్ చూడాలి ఎట్లుంటుందో. నాకెందుకు ఈ షో ఎండ్ అయ్యేసరికి మెల్లగా మళ్ళీ వాండాని బతికించి తీసుకొస్తారు అనిపిస్తుంది. మేబీ దాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ పర్టికులర్ సిరీస్. చూడాలి ఎట్లుంటుందో. ఫస్ట్ స్టార్టింగ్ చాలా బాగా నచ్చిన తర్వాత డౌన్ హిల్ వెళ్ళింది అనిపించింది. సో నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్స్ ఎలా ఉంటాయో చూడాలి. వీక్లీ వస్తాయి. సో టోటల్ అన్ని ఎపిసోడ్స్ రిలీజ్ అయిన తర్వాత అన్నింటిని ఒకసారి చూసేసి మీకు రివ్యూ చేస్తాను అనమాట. సో మీరైతే ఫస్ట్ ఎపిసోడ్ ట్రై చేయొచ్చు, బానే ఉంది. ఇంకా నచ్చిందంటే కంటిన్యూ చేయండి. సో యా మ్యాన్, దీస్ ఆర్ మై థాట్స్ ఆన్ ఆగతా ఆల్ అలాంగ్. మీరు చూసారా? నేనైతే మాత్రం పొద్దున్నే లేదు చూసాను. మీ థాట్స్ కామెంట్స్ లో చెప్పండి. ఇంకా చాలా వీడియోస్ రాబోతున్నాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. దాట్స్ ఇట్. ఐ యామ్ మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.